హలో గైస్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటో ఆలుగడ్డ కర్రీ. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. సో ఇక్కడ వెజిటబుల్స్ వచ్చేసి ఆనియన్, చిల్లీ, టమాటో, ఆలు తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చిల్లీస్ అండ్ ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ 4 చిల్లీస్ తీసుకున్నానండి. సో ఇవన్నీ కొంచెం సార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు అనేది యాడ్ చేసుకున్నాను. ఆలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని నేను ఉడకనిచ్చానండి కాసేపు. అవి ఉడికిపోయిన తర్వాత టమాటో అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. టమాటో యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. మనం ఇక్కడ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆలు అనేది ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా ఆలు అనేది ఉడికిపోతుంది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేశానండి. ఆలు అనేది కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకున్నానండి. అండ్ దెన్ కరివేపాకు యాడ్ చేసుకొని ఫుల్గా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి. అండ్ దెన్ మిరపొడి వచ్చేసి చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకొని ఒకసారి మనము సాల్ట్ అనేది చెక్ చేసుకొని, ఇంకా సాల్ట్ అనేది ఒకవేళ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం కలిపేసిన తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ముక్కలన్నిటికీ పట్టేలాగా ఫుల్గా కలిపేశాను. అండ్ దెన్ ఇక్కడ ఫుల్గా అన్నీ కలిపేసిన తర్వాత ఆలు ఉడకడానికి మనం ఒక 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనకి పట్టుకుంటే ఆలు అనేది తెలిసిపోతుంది ఉడికిపోయినట్టు. ఆలు అనేది ఉడికిపోయిన తర్వాత ఫుల్గా ఒకసారి కలిపేసుకొని మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుంటే రెడీ అయిపోతుందండి టమాటో ఆలు కర్రీ. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆలు టమాటో కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గైస్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటో ఆలుగడ్డ కర్రీ. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. సో ఇక్కడ వెజిటబుల్స్ వచ్చేసి ఆనియన్, చిల్లీ, టమాటో, ఆలు తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చిల్లీస్ అండ్ ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ 4 చిల్లీస్ తీసుకున్నానండి. సో ఇవన్నీ కొంచెం సార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు అనేది యాడ్ చేసుకున్నాను. ఆలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత